మీరు కుడిపాదం పెట్టవాలని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఈ విధంగా అన్ను, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చిపేటయే సింహాసనం అనుకుని దయవుంచి తమరు కూర్చుండవలసిందిగా వినయంగా ప్రార్థించను. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సర్వవార సైతముగా శ్రీ రామచంద్రమూర్తి తన ఇంటిలో ఆశీనులై వెలిసినానట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండే నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగ్గా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటామనను. నాగంభట్టు గారు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాలు నారాయణమ్మకిచ్చి పెళ్లి చేశాను. నారాయణ భట్టు పెళ్ళైన తరువాత నాగంభట్టు భార్య నారాయణ భట్టు భార్య